అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినప్పుడు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు తోడయుండును మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. చాలు. అక్కడ రాయబడినటువంటి ప్రధానమైన అంశం ఏంటంటే ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టాడు. ఆ బేతేలు అనేటువంటి స్థలములో దేవుని సన్నిధి అక్కడ ఉంటది అనేటువంటి ప్రభావాన్ని చూపుతున్నాడు. కానీ మనం ప్రార్థన చేస్తాం, మందిరానికి వచ్చి విజ్ఞాపన చేస్తాము, మందిరానికి వచ్చి కన్నీటితో దేవుణ్ణి అడిగేవారుగా ఉంటాం. ఇక్కడ ఈ బేతేలులో దేవుని ఎదుట యాకోబు అడుగుతున్నటువంటి ప్రార్థన ఏ ప్రార్థన అంటే బేతేలు ప్రార్థన అని అంటాం, లేక బేతేలు అనుభవము అని అంటాం. కానీ ఈ అనుభవంలో ఆయన అడిగినటువంటి సందర్భాన్ని కనుక ఒకసారి చూడగలిగితే అక్కడ ఆయన గురించి విశ్వాసము లేని ప్రార్థన అనేటువంటిదిగా కనబడుతుంది. అంత మాత్రమే కాకుండా స్వార్థముతో అడిగిన ప్రార్థనగా కనబడుతుంది. ఏమంటే ఆయన ప్రార్థన తప్పు చేశాడంటే తప్పేం చేయలా. ఆయన చేసిన ప్రార్థన ఏంటంటే ఆయన సహజంగా మనం లోకంలో ఒక సామెత మాట్లాడతాం, మా ఇంటికి వస్తే ఏం చేస్తారు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు. అయితే దేవుని దగ్గర కూడా అదే విన్నపాన్ని యాకోబు ప్రస్తావన చేస్తా ఉన్నాడు. ఎందుకని, ఏం చేశాడయ్యా ఆయన, ఎందుకని అలా మాట్లాడాడు అని అంటే మనము ప్రార్థనకు వచ్చిన మనం ఈ రోజు మనం పరిశీలన చేసుకుంటే చూడాలి. ప్రార్థన చేసుకునేటువంటి మనం పరిశీలన చేస్తే ఆశించి ప్రార్థనకు వస్తున్నామా, దైవ చిత్తానుసారంగా మనం ప్రార్థించడానికి వస్తున్నామా? ఎందుకు వస్తున్నాం ప్రార్థనకి? ఆశించే వస్తాం, ఆశించకుండా తెలియదాం. కానీ ఏ రకమైన ఆశ ఉండి వస్తున్నాం, ఏ రకమైన ఆశ ఉండి వస్తున్నాం. అందుకే మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగంలో అంటాడు కదా, మొదట నా నీతిని నా రాజ్యమును ఎతకండి. ఇప్పుడు అది చేసి దేవుణ్ణి వెతుకుతున్నావా, లేకుంటే అది అక్కడ పెట్టి నా అవసరాలే కావాలయ్యా అని అడుగుతున్నావా? అంటే ఏ దేవుని చిత్తం? మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకాలి. ఇది భక్తి. ఆయన చెప్పింది ఇది. తరువాత అవన్నీ మీకు అనుకరించబడతాయి. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు కోయవు, కానీ వాటికి సమృద్ధి ఉంది. మరి ఈరోజు దేవుని పిల్లలైన మనకు సమృద్ధి లేదయ్యా, మాకు ఇబ్బంది అయ్యా, మాకు కరువు అయ్యా, మాకు నష్టమయ్యా, కుటుంబం అంతా కష్టపడతాం, కానీ ఈ రోజు లేముందయ్యా, అప్పులు ఉన్నాయ్యా, అయ్యా మా పరిస్థితి ఘోరంగా ఉందయ్యా అని అనడానికి కారణం ఏంటి? కారణం అంటే మళ్ళా ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేసినా గానీ ఆ స్థితిలో మార్పు రావట్లేదు. ఇక్కడ యాకోబు కూడా అదే ప్రార్థన చేస్తున్నాడు. ఏ ప్రార్థన చేస్తున్నాడంటే నన్ను కాపాడి తినుటకును ధరించుకున్నటకును వస్త్రములు నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడే. ఇప్పుడు ఆయన దేవుడు కాదు అనడానికి రుజువైంది. ఆయన కనుక బట్టలు ఇవ్వలేదు అనుకో దేవుడు కాదు, ఆయన వస్త్రాలు ఇవ్వలేదనుకో, ఆయన తిండి పెట్టలేదు అనుకో దేవుడు కాదు. సెంటిమెంట్ అన్నమాట. ఎగ్జామ్స్ పాస్ అయితే కుర్చీలు ఇస్తా చర్చికి. ఏమండి, నేను హాస్పిటల్కి వెళ్తున్నా, నాకు కనుక ఏ ఆపరేషన్ లేకుండా క్షేమంగా ఇంటికి వస్తే చర్చిలో ఏదైనా కానుకెత్తా. ఇంకోటి అంటే ఏంటి, నాకు అది చేస్తే నేను ఇది చేస్తా. అంటే నన్ను బ్రతికించినందుకు కాదయ్యా, నేను ఈ స్థితిలో ఉన్నందుకు నేను ఇస్తున్నానయ్యా అని కాదు.
నేను ఎగ్జామ్ వెళ్తున్నా కానీ అన్ని సబ్జెక్టులు పాస్ అయితే చర్చిలో కుర్చీలు వస్తాయి. మా అబ్బాయి పెళ్లి అయితే ఏమన్నా చేస్తా, పొలంలో పంటింటికి వస్తే ఏమన్నా ఇస్తా, లేకపోతే ఉద్యోగంలో ప్రమోషన్ వస్తే ఏమన్నా చేస్తా. అంటే ఇదేంటి, దేవునితో బేరం ఆడుతున్నావా లేకపోతే దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నావా? ఏం చేస్తున్నావు? ఉన్నావు తల్లి, ఉన్నావా? పరధ్యానంలో ఉంది తల్లి, పరధ్యానంలో ఉంది. ఎవరికి స్తోత్రం. ఏం చేస్తా? అయ్యా మా ఆయన మారితే చాలయ్యా, గుళ్ళో ఏదైనా కానుకెత్తానయ్యా అన్నావు అనుకో, అంటే ఆయన మారితే గుళ్ళో కానుక వస్తుంది, ఆయన మారలేదు అనుకో గుళ్ళో కానుక రాదు. కానీ ఇక్కడ యాకోబు ప్రార్థన కూడా అదే. ఆ ప్రార్థన ఎలాంటి ప్రార్థన అంటే స్వార్థముతో కూడిన ప్రార్థనది. నాకేమైనా చేస్తే నేను చేస్తా, అదేనా అడుగుతుంది. ఇప్పుడు హన్న దేవాలయములో, షిలోహు దేవాలయంలోనికి వెళ్ళి ప్రార్థన చేసిందండి. ఏలి అడుగుతున్నాడు, మత్తురాలుగా ప్రార్థన చేస్తున్నావు, మత్తురాలుగా ఉన్నావు అని అడుగుతున్నాడు. లేదయ్యా నేను ప్రార్థన చేస్తున్నాను. అన్న దేని కొరకు ప్రార్థన చేసింది? తాను నింద పోవాలని ప్రార్థన చేసింది, తాను అవమానం పోవాలని ప్రార్థన చేసింది, తాను దుఃఖము పోవాలని ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన ఎలాంటి ప్రార్థన తెలుసా? ఎలాంటి ప్రార్థన తెలుసా? నాకు కుమారునివ్వయ్యా, కుమార్తెనివ్వయ్యా అని అడిగింది. కానీ ఆమెలో ఉన్న ప్రార్థన, ఆమె చేస్తున్న ప్రార్థన, అక్కడున్న పరిస్థితిని బట్టి ఏమడిగిందో తెలుసా? నిందపోవడానికి కుమారుడు కావచ్చు, కుమార్తె కావచ్చు. కానీ ఆమె అడిగింది నాకు కుమారుడే కావాలి అనడానికి కారణం ఏంటంటే, నాకు గనక కుమారునిస్తే ఇదిగో ఈ మందిరంలో దైవజనుడిగా ఉంచి ఇదిగో ధూపం వేయడానికి, ధూపార్తి వేయడానికి నా కుమారుని మందిరానికే నేను ఇస్తా. నాకు కాదయ్యా, నీ కొరకే, నీ పని కొరకే నా కుమారుని ఇస్తే నీ పని కొరకే నేను అప్పగిస్తా